దుర్గి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఏచూరు సునీత సాయి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మండలంలోని త్రాగునీటి సరఫరా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. మండల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మానించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం పనుల్ని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద, తహసీల్దార్ వరకుమార్, ఎంపీడీఓ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఏఈలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఐదు నాకు చెప్తాం ప్రయత్నం చేస్తాను సార్. ఏదైనా ఉంటే మరి జరిగిపోయిన కాలం అంతా కూడా బాగానే జరిగింది. ఈ జరుగుతున్న కాలం ఇంకా బాగా జరుగుతుంది. దీనిలో మరి సునీత సాయి శంకర్ గారు ఈ మండలాల స్థాయిలో మండలాలు ఏర్పడిన తర్వాత మొదట బిల్డింగ్స్ లేక అద్దె ఇళ్లలో ఈ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ప్రతి మండలానికి మండల స్థాయి బిల్డింగ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే ఉంటారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులు కానీ గ్రామాల్లో ప్రజలు కానీ మేము ఉన్నంతసేపు మా దృష్టికి కానీ ఏ గారి దృష్టికి కానీ తీసుకొస్తే మనకి వేసవికాలం రెండో వేసవికాలం మళ్ళీ స్టార్ట్ అయింది. వేసవికాలం ముగిసే సమయంలో మళ్ళీ కంటిన్యూ అవుతా డబుల్ వేసవి వెలుగుకు సంబంధించి ఇక్కడ ఉండే సభ్యులు, గ్రూప్ సభ్యులకి పేద ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం వాళ్ళకి వీలైనన్ని ఉపకారాలు మీ శాఖ నుంచి చేయాలని, మీరేదో ఆఫీస్లో కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం గ్రూపులు పెట్టుకొని దాన్ని వదిలేయకుండా ప్రభుత్వం ఏదైతే చేయాలని తాపత్రయపడకుండా దానికి అనుగుణంగా పనిచేసి సంఘాల్లో ఉండేటటువంటి సభ్యులకి వీలైన ఎక్కువ రుణాలు కానీ వాళ్ళకి వచ్చే సబ్సిడీ లోన్స్ కానీ మీరు కష్టపడి పనిచేసి అందరికీ ఎక్కువ గ్రూపులకి ఎక్కువ మంది సభ్యులకి ఇచ్చే విధంగా పనిచేయాలని తెలియజేస్తూ గ్రౌండ్ కానీ, కాంపౌండ్ కానీ, మొక్కలు కానీ, ఫెన్సింగ్ కానీ, బయట ఆర్చి కానీ, గేట్ కానీ, ఎంపీపీ ఛాంబర్ కానీ చాలా ఇరుకు గదిలా ఉండేది. దాన్ని కూడా వీలైనంత వరకు బాగా చేసుకున్నాం. ఇంకా చివరికి వచ్చాము, ఏదో ఒకటి చేసేద్దామనే తపనతో అన్ని మండలాల కంటే భిన్నంగా మన మండల పరిషత్ కార్యాలయం ఉండాలి. ఈ సమావేశ మందిరాన్ని కొంచెం సుందరంగా తయారు చేసేద్దాం, గుర్తుగానైనా ఉంటుందనే మంచి ఉద్దేశంతో ఈ సమావేశ మందిరాన్ని కూడా కొంచెం నాకు ఉన్న తెలివితో, నాకున్న నాలెడ్జ్తో బాగానే చేశాను అనుకుంటున్నాను. బయట గ్రౌండ్ కానీ, కాంపౌండ్ కానీ, మొక్కలు కానీ, ఫెన్సింగ్ కానీ, బయట ఆర్చి కానీ, గేట్ కానీ, ఎంపీపీ ఛాంబర్ కానీ చాలా ఇరుకు గదిలా ఉండేది. దాన్ని కూడా వీలైనంత వరకు బాగా చేసుకున్నాం. ఇంకా చివరికి వచ్చాము, ఏదో ఒకటి చేసేద్దామనే తపనతో అన్ని మండలాల కంటే భిన్నంగా మన మండల పరిషత్ కార్యాలయం ఉండాలి. ఈ సమావేశ మందిరాన్ని కొంచెం సుందరంగా తయారు చేసేద్దాం, గుర్తుగానైనా ఉంటుందనే మంచి ఉద్దేశంతో ఈ సమావేశ మందిరాన్ని కూడా కొంచెం నాకు ఉన్న తెలివితో, నాకున్న నాలెడ్జ్తో బాగానే చేశాను అనుకుంటున్నాను.